కాపోతే ఎస్ఐఆర్‌కి అగైనెస్ట్‌గా కొంత గొడవ జరిగినది. ఇతను అది ఎస్ఐఆర్‌కి అగైన్స్ట్ గొడవల గురించి అసలు మాట్లాడుకోవటం వేస్ట్. ఎందుకంటే చెప్పనా? ఎందుకు సుప్రీం కోర్టు 10 సార్లయినా సరే నొక్కి వక్కాణించి రిజల్ట్ ఓరియెంటెడ్‌గా డెసిషన్స్ నోరు మూసుకోమని చెప్పింది అందరికి. హైయెస్ట్ కోర్ట్ బాడీ ఇటల్ఫ్ చెప్పేసింది. పిచ్చివాగుడు వాగొద్దు అని అందరికి. సో ఎన్నిసార్లు పిఐఎల్స్ వేసినా అన్నిటిని కొట్టిపారేసి. లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ విత్ అడ్మినిస్ట్రేషన్. ఊరికే అన్ని అపోహలు పిచ్చివాగుడు వాగటం బయాస్ టాక్ చేయటం మానేయాలి. కొంతన్నా నమ్మాలి. రూల్స్ ఉన్నాయి. సో దేశీయంలో ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ అవుతాయంటారు. ఇంప్లిమెంట్ అవుతాయి. అంటే ఎంత బాగా ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే నిజంగా అందరినీ తీసేయగలిగారా అంటే అందరినీ తీయలేకపోవచ్చు. ఎందుకంటే అంత మ్యాన్ పవర్ లేదు వీళ్ళకి. అది ఇవాటిది నిన్నటిది కాదు. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి సెటిల్ చేయించింది అనేది జ్యోతి బాసు ఫస్ట్ టర్మ్ నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి తెచ్చేయడం, రేషన్ కార్డు ఇచ్చడం, వాళ్ళు ఓటర్ కింద మార్చేసుకోవటం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇదే పద్ధతితోటి ఓడించారు. మీకు విడ్డూరని చెప్తాను, మమతా బెనర్జీ పార్లమెంట్ లో ఒకసారి బిగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ వీడియోలు కూడా ఏమని చెప్పిందంటే, ఇంతమంది వచ్చి వేరే వాళ్ళు వచ్చి సెటిల్ అయితే ఇంకెట్లా మా స్టేట్ అంది. ఆవిడ ఓటర్లు వాళ్లే అయ్యారు చివరికి. అందుకని వాళ్ళని ఆవిడే సపోర్ట్ చేస్తుంది. ఆ స్టేట్ ఎలా తయారైందంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన బంగ్లాదేశీ వాళ్ళు ఓట్లు వేస్తేనే పొలిటికల్ పార్టీ గెలుస్తుంది ఆ స్టేట్ లో. వాళ్ళు ఓటు వేయకపోతే ఆ పొలిటికల్ పార్టీ గెలవట్లేదు. ఆ స్టేజ్ కి తీసుకొచ్చారు. ఓన్లీ ఇల్లీగల్ ఓటర్స్ వేస్తే రూలింగ్ లోకి వస్తో లేకపోతే రావు.